వైసీపీ హయాంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని వాటిని కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఒక్కో గ్రూప్ 1 అభ్యర్థి నుంచి వైసీపీ పెద్దలు 5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఎంతో పారదర్శకంగా కూటమి ప్రభుత్వం 16,700 టీచర్ల పోస్టులను భర్తీ చేస్తే దానిపై విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. గత ప్రభుత్వ నిర్వాహకంలో గ్రూప్ 1 పరీక్షల్లో ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా మూల్యాంకనంలో తప్పు చేసి అయిన వాళ్ళకి కట్టబెట్టారు, ఏ విధంగా అవినీతి జరిగిందో వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో నిర్దిష్టంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. అది కప్పిపుచ్చుకోవడం కోసం ఎక్కడో ఏదో జరిగిందని దొంగతనం చేసి పారిపోతే ఎవరినో చూపించి దొంగ అని పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి విధానాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మేల్కోవాలి. ఇలాంటి దుర్మార్గుల పరిపాలన ఉన్నంతకాలం కూడా ఏ విధంగా నిర్వర్తించారో, ఏ విధంగా ప్రజల గొంతు నొక్కారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఆటవిక విధానం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలలో నియామకం చేయాల్సిన అధికారులను కేవలం రిక్షా దుక్కుండే వాళ్ళతో, ఎలక్ట్రీషియన్లతో, సెక్యూరిటీ గార్డుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. 3 మాటలు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మూల్యాంకనం చేసిన మీరు ఈరోజు డిఎస్సీ పైన, లోకేష్ గారి పైన మాట్లాడుతున్నారు. సరే, ఎన్ని ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి రాడు. కౌన్సిల్ సభ్యులు మాత్రం మమ్మంటాడు. గ్రూప్ 1లో డబ్బులు చేతులు మారినాయి, ట్యాంపరింగ్ జరిగినది స్పష్టంగా తెలుస్తోంది. డిఎస్సీలో 3.5 లక్షల మంది పరీక్షలు రాసినారు. 3.5 లక్షల మందిలో ఒక్కరికి ఒకరు డబ్బు ఇచ్చిండు అక్కడ బయటకు వచ్చిందా?